Ganga Goy. Ya, oi. Uneloto. Ganga Goy. Ya, oi. Uneloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా హైదరాబాద్ లోని చిక్కడపల్లి వివేక్ నగర్ లో దారుణ చోటు చేసుకుంది. ఫుట్పాత్ పై నిద్రిస్తున్న కుంటి శ్రీను అనే వ్యక్తిని బండరాయితో అతి కిరాతకంగా తలపై మోది చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, అసలుకి హత్య గల కారణాలు ఏంటి? దీనిపై అప్డేట్స్ ఏంటి ప్రణయ్? థ్యాంక్ యూ వెన్నెల. హైదరాబాద్ లోని నిన్న రాత్రి సమయంలో చికట్పల్లి వివేకానంద నగర్ లోని దారుణం చోటు చేసుకుంది. ఫుట్పాత్ పై నిద్రిస్తున్నటువంటి కంటే సీను అనేటువంటి వ్యక్తిని మండరాతో అతి కిరాతకంగా కూడా తలపై మోది తనను చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా కూడా ఇప్పుడు ఈ యొక్క ఘటన కలకలం రేపుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్నటువంటి ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలోనే సమాచారం అందుకున్నటువంటి నేపథ్యంలో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేపడుతున్నారు. అయితే ఈ యొక్క హత్యకు సంబంధించినటువంటి తదుపరి వివరాలన్నీ కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది అంటూ కూడా అధికారికంగా పోలీసులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. పోస్ట్ మార్టం నిమిత్తం కూడా గాంధీ హాస్పిటల్కి అయితే మృతదేహాన్ని తరలించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఫుట్పాత్ పై నిద్రిస్తున్న నేపథ్యంలో తలపై బండరాయితో అతి కిరాతకంగా హత్య చేయబడ్డాడు అంటూ మాత్రం చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ హత్యకు గల కారణాలు ఏంటి, అయితే ఏదైనా పాత కక్షలు ఉన్నాయా లేదా వేరే ఏమైనా కక్షలు ఉన్నాయా అన్నటువంటి యాంగిల్ కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితులు ఎవరైనా కూడా ఖచ్చితంగా శిక్షించేటువంటి శిక్షలు ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తం స్థానికంగా కూడా భయాందోళనకు గురైన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. హనుమాన్ దేవాలయం సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఫుట్పాత్ పైన నిన్న రాత్రి సమయం నుంచి కూడా శ్రీను అనేటువంటి వ్యక్తి అక్కడ నిద్రిస్తున్న నేపథ్యంలోనే తన బండరాయితో అతి కిరాతకంగా కూడా చంపినటువంటి ఘటనకు నేపథ్యంలో పోలీసులు అయితే దర్యాప్తుకు సంబంధిత వివరాలను సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులు దర్యాప్తు కోసం పూర్తి స్థాయి డీటెయిల్స్ కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. క్లూస్ టీం కూడా అక్కడికి చేరుకొని బండరాయి ఏదైతే మర్డర్ కి కారణమైనటువంటి బండరాయి కూడా పోలీసులు క్లూ ఆధారంగా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కావచ్చు, దాంతో పాటుగా నిందితులు ఎవరైనా కూడా వారికి సంబంధించినటువంటి క్లూస్ ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి సీసీ ఫోటేజ్ కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఘటన గల కారణాలు కావచ్చు, అది ఏ సమయంలో జరిగింది, ఏ విధంగా జరిగింది అన్నటువంటి అంశాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.